తనను ప్రేమించి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో ఓ యువతి ప్రియుడిపై ఆమ్లదాడికి పాల్పడింది. ఆమె దాడిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా వెనిగండ్లలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడుకు చెందిన ఇలియాస్ విజయవాడలో ఓ ప్రైవేట్ డిష్ ఛానల్లో పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం అతడికి వివాహమైంది. పెళ్లి జరిగిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ప్రియురాలు ఆగ్రహంతో రగిలిపోయింది. 4 ఏళ్లుగా ప్రేమించిన తనని కాదని వేరే అమ్మాయిని పెళ్లాడడాన్ని భరించలేని ఆ యువతి పథకం ప్రకారం పెదకాకాని మండలం వెనిగండ్లలో స్నేహితుడి ఇంటికి పిలిపించింది. పథకం ప్రకారం ముందే తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ను ఇలియాస్పై కుమ్మరించింది. ఊహించని ఉత్పాతంతో విలవిల్లాడిన ఇలియాస్ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పెళ్లై ఒకరోజు కాకుండానే వరుడు మరణించడంతో నవవధువు పరిస్థితి దయనీయంగా మారింది. జరిగిన ఘటనతో ఇలియాస్ తండ్రి, సోదరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నంటే ఫ్యామిలీ మెంబర్స్తో ప్రాబ్లమ్స్ ఏమో, పెద్దోళ్ళతో ప్రాబ్లమ్స్ ఏమో, ముస్లిం అమ్మాయి కాదు అమ్మాయి అనుకున్నాను తప్ప ఆ అమ్మాయితో ప్రాబ్లం అని నాకు తెలియదు సార్. తొందరగా పెళ్లి చేసుకోవాలి, తొందరగా పెళ్ళి అయిపోవాలి అని అన్నాడు. పొద్దున్నే అయిపోయింది. 22వ తారీఖు మ్యారేజ్ జరిగింది. గుంటూరులో పని ఉంది నాకు, సాయంత్రం కల్లా వస్తాను. కొంచెం విజయవాడలో కూడా పని ఉంది, విజయవాడలో చూసుకొని వస్తాను. సాయంత్రం అయితే నువ్వు తినేసి పడుకో అన్నారు. ఇంకంతేనండి. మా తమ్ముడు ఫోన్లో ఏవో ఉన్నాయంట, అవి నా కళ్ళ ముందు డిలీట్ చేస్తే నా దారి నేను వెళ్ళిపోతానని అమ్మాయి నమ్మకం కుదిరించి కాసిం అనే అతను నన్ను తీసుకెళ్ళి అది ఇదని ఇచ్చేసింది. సరే అబ్బాయి, జాగ్రత్తగా ఎక్కడన్నా కానీ మనకు తెలిసిన ప్లేస్లో మాట్లాడిచ్చు, అమ్మాయిని ఏం కావాలో ఇచ్చేసేయండి, తన దారిని తను పంపించి అన్నాను సార్. అది జరిగిన 2 గంటలకు ఫోన్ చేశాడు. అన్నయ్య ఇలా యాసిడ్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తారా రండి అని ఫోన్ చేశాడు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చనిపోయాడు సార్ అన్నారు. ఇలియాస్ ను నమ్మించి తీసుకెళ్లి హత్య చేయడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందస్తు వ్యూహం ప్రకారమే హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అత్తగారింటికి పంపించామండి. అత్తగారికి పంపిస్తే అక్కడ నుంచి ఫోన్లు చేసి మాట్లాడాలని చెప్పేసి రప్పించుకున్నారంట. రప్పించుకొని అక్కడ గదిలో తీసుకెళ్లి మాట్లాడి తాగిచ్చి ఒంటి మీద పోసి మరి మృగాలాగా మరి ఇంత దారుణంగా పోసారు. ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా ఏమన్నా ఉంటే పెద్దల సమక్షంలో మాట్లాడాలా. ఇంత దారుణంగా చేసిందంటే అమ్మాయికి మామూలు శిక్ష పడకూడదు. అమ్మాయి ఒక్క హస్తం అనేది ఉండదు. దాడి ఘటనలో పాల్గొన్న యువతితో పాటు హత్యకు సహకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ అమ్మాయి ఎంఫార్మసీ చదువుతున్నట్టుగాను గుంటూరులో డొంక రోడ్లో ఉన్నటువంటి మెడికల్ షాప్లో పనిచేస్తున్నది కాబట్టి మరి ఏ కెమికల్ తీసుకొని వచ్చారు, ఏం దాడి చేశారు అనేది ఇంకా దర్యాప్తులో తేలాల్సి. ఈ అమ్మాయి కోసం 2 బృందాలను పంపించి ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.